హలో హాయ్ ఫ్రెండ్స్, నా వచ్చే శేఖర్. నా ఛానల్ వచ్చే జర్నీ ఆఫ్ శేఖర్ విజువల్స్. నేను కొచ్చి టు మున్నార్ వయా బస్ ట్రిప్ వెళ్తున్నా. చూడండి మీకు అక్కడ ఏమేమి ఉంటాయి, ఎట్లుంటుందో వ్యూ పాయింట్ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది మున్నార్ వయా బస్ జర్నీ. చూడండి టికెట్ ప్రైస్ వచ్చేసి 176 రూపీస్ పడ్డది. ఎంత 200 కిలోమీటర్స్ అట్లా ఏమో ఉంటుంది. చూడండి మీకు జర్నీ స్టార్ట్ అయింది. ఎంత బాగుంటుందో చూపిస్తే అక్కడ లొకేషన్ కానీ వ్యూ పాయింట్ కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది మున్నార్ అనేది. చూడదగ్గమైన ప్రదేశం. ఒక్కసారైనా విజిట్ చేయండి, ఎందుకంటే మీకు ఎంతో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అంటే అంత ఫీల్ అవుతారు అక్కడికి వెళ్ళాక. చూడండి పచ్చని చెట్లలో మధ్యలో రోడ్డు ఉంటుంది, కొండల మధ్యలో నుంచి వెళ్ళి అబౌట్ 150 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది కొచ్చి టు మున్నార్. చూడండి మనకు బిల్డింగ్స్ కానీ మనకు అపార్ట్మెంట్స్ కానీ చెట్లు కానీ ఎంత బాగుంటుందో అక్కడ. గ్రీనరీ కానీ కొబ్బరి చెట్లు అయితే మెయిన్గా పెంచుతారు. వయా గుట్టల మీద కూడా పెంచుతారు ప్లాంటేషన్. ఎక్కువ కొబ్బరి చెట్లు కానీ మనకి ఇక్కడ అట్టి చెట్లు కానీ ఎక్కువ ఉంటాయి మనకు. ఇక్కడికి వెళ్ళి మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు కానీ మనకి ఏమున్నా కూడా. చూడండి నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. మస్తు అంటే మస్తు ఉంది ఫీలింగ్. చూడండి మీకు ఎట్లుంటుందో మున్నారు. కొండ మధ్యలో పచ్చని చెట్లల్లో అది మనకు వాటర్ ఫాల్ పడుతుండే కొండల మీదకి వెళ్ళి. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది. చూడండి మీకు ఇక్కడ మేము టిఫిన్ చేసేసినా మీకు వెళ్తున్నాం. ఇక్కడ మధ్యలో ఒక 1.5 hour అట్లా అయింది. టోటల్ జర్నీ టైం వచ్చేసి 4 hours అట్లా పడుతుంది. బస్ జర్నీ కాబట్టి మనకు టైం తీసుకుంటుంది బాగా. మధ్యలో టిఫిన్ చేసేసినాం, బస్సు స్టార్ట్ అయింది, వెళ్తున్నాం మధ్యలో. అది మీకు పెట్టలే టిఫిన్ది రికార్డు, ఇక మీకు వీడియోనే పెట్టేస్తున్నా. చూడండి ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూడండి అది మనకు కొండల మధ్యలో నుంచి వెళ్ళి వస్తాయి వాటర్ ఫాల్. చాలామంది టూరిస్టర్లు విజిటర్లు ఒక్కసారైనా వెళ్ళాలని చూస్తారు మున్నార్ అనేది. ఎందుకంటే మనకు అది ఎంత అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది మనకు మున్నార్ అనేది. చూడండి మీరు కూడా ఒకసారి వెళ్ళండి, ఒక్కసారైనా వెళ్ళండి. బడ్జెట్ కూడా తక్కువనే తీసుకుంటుంది. నేను సింగిల్గా వెళ్ళినా. నేను ఆ లొకేషన్ కానీ ఆ వ్యూ పాయింట్ కానీ చూడడానికి నేను ఒక్కనే వెళ్ళినా. చూడండి ఇప్పుడు మీకు కూడా అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తారు. కొండల మధ్య నుంచి వెళ్ళి గుట్టల మధ్య నుంచి వెళ్ళి మట్టి కిందికి వర్షానికి రాలడం కానీ. వచ్చేసి మెయిన్గా సీజన్ టైంలో వెళ్ళాలి. ఎప్పుడంటే మనకు అక్టోబర్ నవంబర్ మంత్లో వెళ్ళండి, బాగుంటుంది. ఎందుకంటే వర్షం అయిపోయాక చాలా పచ్చగా గ్రీనరీ తోటి ఎంతో చల్లగా ఉంటుంది అక్కడ. చూడండి ఈ కేరళ గవర్నమెంట్ కూడా మనకు రోడ్స్, కొత్త రోడ్స్ వేసారు, ఇప్పుడిప్పుడే డెవలప్ అయింది. గుట్టల మీద ఇల్లులు మాత్రం హైలైట్ కట్టారు మనకు. ఎందుకంటే వీళ్ళకు డైరెక్ట్ కిందాలు ఉంటే వాటర్ వచ్చేస్తాయి ఇళ్ళకు, అందుకే కొండల మీదనే ఉంటాయి. వేరే కూడా మనకు కొండల మీదకి వెళ్ళి ఇండ్ల మధ్యలోకి వెళ్ళి రోడ్ వేయడం జరిగింది కొచ్చి టు మున్నార్. అది బస్ డ్రైవర్ మాత్రం హైలైట్ అంటే హైలైట్. వీళ్ళు ప్రో డ్రైవర్లు అయితేనే నడపాలి మున్నార్లో. ఎందుకంటే అది వితిన్ సెకండ్స్లో స్టీరింగ్ తిప్పకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ కేసెస్ బాగుంటాయి. ఇక్కడ అంబులెన్స్ కూడా ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఎవరినో ఒకరిని పికప్ చేసుకొని వెళ్ళనీకి యాక్సిడెంట్ అయిన వాళ్ళని. అందుకే మనకు వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చూడదగ్గమైన ప్రదేశం. ఇక్కడ చూడండి మనకు చెట్లు కానీ ఎన్నో ఉన్నాయి. ప్లాంటేషన్ ఎక్కువ అంటే మనకు ఇక్కడ కేరళలో ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి. వచ్చేసిందండి మున్నార్. మనకు టీ ప్లాంటేషన్ చూడండి, గుట్టల మధ్యలో టీ ప్లాంటేషన్ కూడా చూడండి. వాగు మధ్యలో ఇల్లు కట్టడం కూడా చూడండి. ఎట్లా అంటే అద్భుతంగా ఉంటుంది. పైన మేఘాలు అందినట్టు ఉంటుంది, మంచు కూడా పడుతుంది, పైన స్మోక్ వస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది. చూడండి మీరు కూడా మస్తు థ్రిల్ అవుతారు వెళ్తే ఇట్లా. నేనైతే మస్తు ఎగ్జైట్మెంట్ అయినా. చూడండి ఎంత అంటే అంత అద్భుతంగా ఉందో చూడండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. బస్సులో ఇట్లా వెళ్తేనైతే మనకు పైన స్మోక్ కనిపిస్తుంది, కింద చెట్లల్లో పచ్చని చెట్లల్లో ఫుల్ మంది టూరిస్టర్లు కూడా ఎక్కువ. ఇక్కడ జిప్సీలు కానీ మనకు ఎక్కువ ట్రావెలింగ్ బండ్లు సపరేట్ వెహికల్స్ మాట్లాడుకొని వస్తారు. మున్నార్ ఇట్లా వస్తే ఇట్లా బస్సు కానీ మనకు ప్రిఫర్ చేసేది కార్ లాంటిది, బైక్ ట్రావెలర్స్ కూడా మస్తు మంది వస్తారు విజిట్ చేయడానికి. ఎందుకంటే ఇది మున్నార్ అనేది మనకు హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. టీ ప్లాంటేషన్ ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది మనకు. టీ ప్లాంట్స్ ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి. ఇక్కడికి వెళ్ళి మనకు టీ ప్లాంటేషన్ కటింగ్ చేసేసి మనకు విదేశీలకు పంపిస్తారు. ఇక్కడే అండి మున్నార్ బస్ స్టాండ్ వచ్చేసి ఇదే. మనకు మున్నార్ బస్ స్టాండ్లో కన్స్ట్రక్షన్స్ చూడండి. ఇది ఓల్డ్ బస్ స్టాండ్. ఇంకా ముందటికి వెళ్తే న్యూ బస్ స్టాండ్ ఉంటుంది.
అక్కడ డ్రాప్ మేము దిగేసినాం. ఎందుకంటే చూపిస్తే ఇప్పుడు మీకు ఎట్లెట్లు ఉంటుందో ఇంకా ముందట ఏమేమి ఉంటాయో కూడా మీకు చూపిస్తా. చూడండి వచ్చేసి బిల్డింగ్స్. ఇప్పుడు ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అయిపోతుంది. దిగేసినాం, ఇక డ్రాప్ అయినాం, కిందికి దిగేసినాం. మనకు ఆన్ ది రోడ్ మున్నార్లో ట్రావెల్ చేస్తున్నాం బై వాక్. చూడండి మనకు ఆటోలు కానీ అక్కడ ఇల్లు కానీ ఎంత బాగున్నాయంటే చూడండి. గోల్డెన్ డేస్ ఆన్సెంట్ ఇల్లు ఎట్లుంటాయో అట్లున్నాయి సేమ్. చూడండి మస్తు అంటే మస్తు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా నేను. ఎందుకంటే వండర్ఫుల్గా ఉంది ఆ లొకేషన్, క్లైమేట్ కానీ, నేను వెళ్ళిన టైం కానీ, ఈవినింగ్ టైంకి వెళ్ళిన. చూడండి టీ ప్లాంటే ఇదే. నాకు వీటిలోకి వెళ్ళే మనకు బై ద గ్రైండింగ్ చేసేసి ఎండబెట్టేసి మనకు పౌడర్ లాంటివి చేస్తారంట. చూడండి నేనైతే మస్తు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా. ఎందుకంటే ఈ లొకేషన్ అంత బాగుంది చూడనీకి. నేను కూడా ట్రావెల్ వెళ్ళి కొంచెం విజిట్ చేసి కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పేసి ట్రావెలింగ్ చేస్తున్నా. నా ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జర్నీ ఆఫ్ శేఖర్ విజువల్స్ అని కొట్టేస్తే వస్తుంది మీకు. చూడండి ప్లీజ్, హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఇది వచ్చేసి నా ఫస్ట్ ట్రిప్. ఓకే, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ మీ. బాయ్ ఫ్రెండ్స్.